హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. అందరూ కూడా మెహందీ పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, మా బావ వాళ్ళ అమ్మాయి పెళ్ళి అని. అందుకోసమనే పెళ్లి కూతురుతో పాటు మా అందరికీ కూడా మెహందీ డిజైన్స్ అయితే వేశారు. ఈ డెకరేషన్ అంతా కూడా హల్దీ ఫంక్షన్ కోసమని ముందుగానే వేశారు అన్నమాట. తను పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ అన్నమాట. అలాగే నాకు తోటి కోడలు కూడా. అందరికీ మైదాకు పెట్టడం పూర్తయ్యేసరికి నైట్ 11 అయ్యిందన్నమాట. ఇక మరుసటి రోజు ఉదయమే పాలపొరక, హల్దీ ఫంక్షన్, అలాగే కూరలు పట్టడం, ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి. అందుకోసమనే ఈ డెకరేషన్ అయితే ముందుగానే రెడీ చేశారన్నమాట. పొద్దున్న టైం కుదరదేమో అనేసి. ఆడవాళ్ళకి ఈ చిన్న చిన్ని సరదాలే సంతోషాన్ని పెంపొందించేవి. గోరింటాకు ఎర్రగా పండితే ఏదో తెలియని సంతోషం అన్నమాట. తను మా అమ్మాయి. ఇప్పుడైతే మేమందరం కలిసి పాలపొరక తీసుకురావడానికి అయితే వెళ్తున్నారు. అందరూ మగవాళ్ళే వెళ్తారు, ఆడవాళ్ళు వెళ్ళరు మా దగ్గర అయితే. అలాగా వెళ్ళే ముందు ఎడ్ల బండికి మంగళహారతితో సాగనంపుతారన్నమాట. పాల చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ కొమ్మలను తీసుకువచ్చి ఇంటి ముందు పచ్చని పందిరిలాగా వేస్తారన్నమాట. అలాగే తర్వాత పోషమ్మ దగ్గరికి వెళ్ళి ముందుగా ఆ పాలపొరకనైతే అమ్మవారికి సమర్పించడం అవుతుంది. ట్రాక్టర్లు వచ్చేసాక ఎడ్ల బండ్లను వాడటం తగ్గింది అన్నమాట. ఈ పెళ్ళిళ్ళ టైంలోనైనా ఇలాగా వాడితే చాలా బాగుంటుంది. పెళ్ళికే కళ వచ్చినట్టుగా అనిపిస్తుంది ముందుగా. కాకపోతే ఆ బ్యాండ్ చప్పుళ్ళకి కొంచెం ఎడ్లు భయపడుతున్నట్టుగా అనిపించింది. ఇదేనండి మా ఊరి పోచమ్మ దేవాలయం. పాలపొరక తీసుకువచ్చి ముందుగా అమ్మవారికి వేయడం అవుతుంది. అమ్మవారికి వేసిన తర్వాత బోనం సమర్పించేసి ఆ తర్వాత ఇంటికి తీసుకువెళ్ళి ఇంటి దగ్గర వేసి ఆ తర్వాత ఊళ్ళో అందరి ఇళ్ళకి వేస్తామన్నమాట. ఇది మా దగ్గరి సాంప్రదాయం. ఇలాగే చేస్తామన్నమాట. మా ఊరి పోచమ్మ దేవాలయంలో పాలకొమ్మలు వేసిన తర్వాత అమ్మవారికి బోనం, కొబ్బరికాయ, చీర, పెళ్లి కూతురి కట్టుకునేటువంటి చీర, పెళ్లి బట్టలు అన్నమాట ముందుగా అమ్మవారికి చూపించి తీసుకొని వస్తామన్నమాట. అలాగే దారిలో వచ్చేటప్పుడు కూడా మాకు హనుమాన్ దేవాలయం ఉంటుంది. అక్కడ హనుమాన్ దేవాలయంలో కూడా పాలకొమ్మలు వేసి ఇంటికైతే రావడం అవుతుంది. పోచమ్మ దేవాలయానికి ఎప్పుడు వెళ్ళొచ్చినా సరే కాళ్ళు కడుక్కోకుండా మాత్రం లోపలికి వెళ్ళకూడదని అంటారు. అందుకోసమనే కాళ్ళకి నీళ్ళు పోస్తున్నారు మేము బయట ఉండగానే. మిగతా వాళ్ళందరూ అయితే ఊళ్ళో పాలపొరక వేయడానికి వెళ్ళారన్నమాట. అయితే వాళ్ళు వచ్చేలోపు అమ్మాయికి పంపించాల్సిన సారే ఉంటుంది కదా, వాటన్నింటినీ ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. పసుపు, కుంకుమ, తెల్లపిండి, పంచగవ్వ పలారం అని చేస్తారన్నమాట. అలాగే లడ్డు, కరియా, కారపూస ఇవన్నీ కూడా చేయించారు. వాటన్నిటినీ సర్దేలోపు పాలపొరక వేసిన వాళ్ళు ఇంటికి వచ్చారు. ఆ వచ్చిన వారందరికీ మర్యాదపూర్వకంగా గౌరవించుకోవడం అవుతుందన్నమాట. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు భోజనం చేసి వెళ్తారన్నమాట. సరికి ఫోటోగ్రాఫర్స్ కూడా వచ్చేసారన్నమాట. నెక్స్ట్ హల్దీ ఫంక్షన్ ఉంది కనుక వాళ్ళు కొన్ని ఫోటో స్టిల్స్ తీసుకుంటున్నారు అమ్మాయితో అయితే.
ఈ ఫంక్షన్ కోసమని అందరం కూడా రెడీ అయ్యామన్న. అందరు కూడా ఒకే కలర్లో ఎల్లో డ్రెస్ మెయింటైన్ చేసామన్నమాట. తను మా బావ వాళ్ళ అబ్బాయి అన్నమాట. పేరు దిలీప్. పెళ్లి కూతురు పేరు వచ్చేసి నవీన. హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేసారన్నమాట. ముందుగా అమ్మాయికి అయితే అమ్మ నాన్న పసుపు రాస్తున్నారు. పసుపు అనేది శుభానికి సంకేతం. ఎలాంటి శుభకరమైన కార్యక్రమాలు మొదలు పెట్టాలన్నా ముందుగా పసుపునే వాడతారన్నమాట. వాళ్ళు ఇలాగా పసుపు రాయడం స్టార్ట్ చేశారు. ఇక పెళ్లి కూతురు అయితే ఏడ్చేస్తుంది. పెళ్ళి అనే బంధంతో మరొక ఇంటికి వెళ్ళాలి అని గుర్తు వచ్చిందో ఏమో మా అమ్మాయికి అయితే తన కన్నీళ్లతో అందరినీ ఏడిపించిందన్నమాట. తర్వాత మా వారు నేను అయితే పెళ్లి కూతురికి పసుపు రాస్తున్నాము. ఈ పసుపు రాయడం అనేది పెళ్లి కూతురికి ఎలాంటి దిష్టి తగలకూడదు అనేసి అయితే పెళ్ళికి ముందుగా మంగళ స్నానాలను అయితే చేయిస్తారు. అంతేకాకుండా ఈ పసుపు అనేది వంటికి ఛాయను మంచి రంగును కూడా తీసుకువస్తుంది. అలాగే పసుపులో యాంటీబయాటిక్స్ ఉంటాయి కనుక ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా చర్మానికి సంబంధించి అవి కూడా నవీనకి వాళ్ళ బాబాయ్ అంటే చాలా ఇష్టం. పసుపు రాస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అన్నమాట. అలాగే వాళ్ళ అమ్మాయి సమత అన్నమాట. ఈ అమ్మాయికి కూడా నెక్స్ట్ మంత్ వీళ్ళు నవీనకి మేనమామ అత్తయ్య అవుతారన్నమాట. మేనమామలు ఇద్దరు, అందులో చిన్నవాళ్ళు వీళ్ళు అన్నమాట. వీళ్ళు నవీనకి పెద్ద మామయ్య అత్తమ్మ అవుతారు, మేనమామ అన్నమాట.
ఇంతకుముందు నా వీడియోస్ అన్నింటిలో మీరు చూసే ఉంటారు. వీళ్ళు దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది మా అమ్మాయిలు అనేసి. తర్వాత పిల్లలు వచ్చేసి నవీన మేనమామ కూతుర్లు అన్నమాట వీళ్ళిద్దరు. నవీనకి మరదళ్ళు అవుతారు. నవీనకి అమ్మమ్మ అవుతారు. తను మా అత్తమ్మ, నవీన నానమ్మ అందరూ కూడా దగ్గరి బంధువులే.